హాస్పుడు జ్ఞానం వెతుకుట వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట వెళ్ళిపోము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకులకు, మోసగత్వమును బుద్ధిహీనులకు కనుపరచు మూఢత్వం. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారికి అసహ్యములు చేయును. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలువాడి కానేరాడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరైన కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచి వాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, భక్తి విరవిగా నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేనివాడు మూఢత్వమే స్వాస్థ్యము, వివేకము జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతి